ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఓ అద్భుతం జరిగింది. ఏంటి ఆ అద్భుతం? ఆర్సెలర్ మెటల్ అండ్ నిప్పాన్ స్టీల్ వరల్డ్‌లోనే ఓ రకం చెప్పాల్సి వస్తే స్టీల్ దిగ్గజాలు అనొచ్చు. ఈసారి ఆంధ్రప్రదేశ్లో 1,50,000 కోట్లతో ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. నాకు తెలిసి వరల్డ్ ఇదే బిగ్గెస్ట్ అనుకుంటున్నా. 8 మిలియన్ టన్నులు పర్ యానం పైగా, అంటే 8 మిలియన్ టన్నులు పైగా పర్ యానం ప్రొడక్షన్ కెపాసిటీతో ఈ ప్లాంట్ ఫేజ్ 1లో భాగంగా 70,000 కోట్ల పెట్టుబడి అనకాపల్లి దగ్గర. అది కూడా గ్రీన్ స్టీల్ ప్లాంట్ అన్నట్టు, అంటే పర్యావరణానికి మేలు చేసే విధంగా. అండ్ అందులో వచ్చేసి ఆల్మోస్ట్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్, తర్వాత ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంటు, పొల్యూషన్ డిపార్ట్మెంట్ వీళ్ళు ఏదైతే ప్రతిపాదిస్తారో బైలాస్ అవన్నీ ఫాలో అయ్యే విధంగా. ఈరోజు దీనివల్ల అప్రాక్సిమేట్లీ 1,00,000 మందికి పైగా ప్రత్యక్ష అండ్ పరోక్ష ఉపాధి అవకాశాలు. మీకు బాగా గుర్తుంటే క్లియర్గా వీళ్ళు చెప్పింది ఏది, కూటమి ప్రభుత్వం ఎన్నికలకి సంబంధించి వెళ్తున్నప్పుడు ప్రకటించున్నారు. అందులో నిరుద్యోగ భృతి లేదా 20 లక్షల ఉద్యోగాల కల్పన అన్నారు. నిరుద్యోగ భృతి అవసరం లేదు, ఉద్యోగాల కల్పనే కీలకం అన్నట్టు వాళ్ళు వేస్తున్న అడుగులు 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో 30 లక్షలకు మించి ఉద్యోగాలు ఇచ్చేలా ఉన్నారు, ప్రభుత్వ ఆర్ ప్రైవేట్ ఎలాగైనా కానీ. ఇప్పుడు ఒక్కదాని వల్ల 1,00,000కు పైగా ఉద్యోగాలు. ఓవరాల్గా గడిచినటువంటి ఒక 20 నెలలు అవుతుందా, 22 నెలలు మొత్తం లెక్క తీస్తే ఇప్పటి వరకు 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడులకి ఏపీలో స్వర్గధామం, అంటే ఇండియాలో ఏపీ స్వర్గధామం అన్నట్టుగా ఉంది. సో ఈ రేంజ్లో పెట్టుబడులు తీసుకొస్తున్నారు కదా. మరి ఏపీలో హైదరాబాద్ మించిన నగరం కనుక ఇంకోటి కనుక అంటే ఊహకు అందదంగా మనకు. అదే ఇప్పుడు నాయుడు గారు చేయబోతూ ఉన్నారు. ఏం చేయబోతున్నారు అంటే హైదరాబాదును మించినటువంటి అమరావతిగా దాన్ని తీసుకెళ్ళబోతున్నారు. ఇక్కడ లెర్నింగ్ సమ్మిట్ అని చెప్పేసి ఐఎస్బి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్లో జరిగింది. దానిలో నాయుడు గారు చెప్పారు, ఇప్పుడు హైదరాబాద్ అంటే మీ అందరికీ ఏం గుర్తొస్తుంది? ఫార్మా, రీసెర్చ్, సాఫ్ట్వేర్స్, ఆఫ్కోర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా. మ్యానుఫ్యాక్చరింగ్ ఒక రకం తక్కువ అన్నట్టు. ఇందులో జీనో వ్యాలీకి సంబంధించి చూస్తూ ఉన్నప్పుడు మొన్న వ్యాక్సిన్ని ప్రపంచానికి కూడా మొత్తం ప్రొడ్యూస్ చేసిన జీనో వ్యాలీ. అది చంద్రబాబు హయాంలో స్టార్ట్ అయింది జీనో వ్యాలీ. తర్వాత సైబర్ టవర్స్ నిర్మాణం జరిగింది. ఇక ఆ తర్వాత ఆ చుట్టుపక్కల వచ్చేసి ఒక సైబర్ ఒక మహా ప్రపంచమే వచ్చేసింది. ఏంటంటే మొత్తం సాఫ్ట్వేర్. బెంగళూరు, చెన్నైని తలదన్నే విధంగా ఇప్పుడు హైదరాబాద్ ఉంది సాఫ్ట్వేర్కి సంబంధించి. ఇక్కడ కీలకమైనది ఏంటి? రోడ్లు, రవాణా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కరెంటు, ఈ రకంగా వాటర్, అవన్నీ కూడా పుష్కలంగా ఉండేలాగా అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే విధంగా ఇప్పుడు అమరావతిని డెవలప్ చేయబోతూ ఉన్నారు. బ్లూ గ్రీన్ రాజధానిగా, స్మార్ట్ రాజధానిగా అమరావతి నిలవబోతూ ఉంది. త్వరలో క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్ అనేది ఏర్పాటు కాబోతూ ఉంది. త్వరలో డ్రోన్లకు సంబంధించి కావచ్చు, క్వాంటమ్ టెక్నాలజీ సంబంధించి కావచ్చు, అద్భుతాలు చేసే విధంగా అమరావతి తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈరోజు అమరావతిలో పెట్టుబడులు పెట్టాల్సింది ఎవరు ఏంటి అన్నప్పుడు భవిష్యత్తులో అద్భుతమైన లాభాలు పొందాలి, భవిష్యత్ తరాలకి మేము మార్గదర్శకులుగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు ఏపీలో పెట్టుబడులు పెట్టవచ్చు. దానికి తగ్గట్టుగా మొత్తం రెడీ చేస్తూ ఉన్నారు. ఇండియాలో బెస్ట్ సిటీ ఏది పెట్టుబడులు పెడతానికి అంటే అమరావతి. ఇండియాలో బెస్ట్ సిటీ ఏది ఉండటానికి అన్నప్పుడు అమరావతి. ఏ రకంగా పొల్యూషన్ ఫ్రీ అనే విధంగా, ఏ రకంగా వాటర్కి అసలు లోటు లేనదే విధంగా, ఏ రకంగా ట్రాన్స్పోర్టు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈజీగా వెళ్ళే విధంగా అన్నట్టు ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు అమరావతిని ఇండియాలోనే ఎక్స్ట్రాడినరీ సిటీ అన్నట్టుగా దాన్ని నిర్మించబోతూ ఉన్నారు. హైదరాబాద్లో మించిన సిటీగా దాన్ని నిర్మించబోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఇప్పుడు విత్తనాలు నాటాడరా అంటే అది ఈరోజు వర్తమానం, రేపటికి చరిత్ర. ఎటువంటి చరిత్ర ఎదురా అన్నప్పుడు భావితరాలన్నీ కూడా గుర్తు పెట్టుకున్న చరిత్ర ఇది. భావితరాలన్నీ కూడా వాళ్ళ భావితరాలకు సంబంధించేసి గొప్ప మార్గనిర్దేశం చేసే విధంగా ఇక్కడ అనేది ఉంటుంది. జస్ట్ మీరు సింపుల్గా ఆలోచించండి. ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఏంటి? ఓల్డ్ సిటీ, చార్మినార్, తర్వాత వచ్చేసి గోల్కొండ. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఏంటి? గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇలా చెప్పుకుంటూ పోతే 1 2 ఇంటర్నేషనల్ కంపెనీలు బోలెడన్ని.
అండ్ ఒకప్పుడు హైదరాబాద్ అన్నప్పుడు ఎక్కడో ఒకళ్ళిద్దరు లేదా ఫ్యూ మెంబర్స్ ఫ్రమ్ నార్త్ ఇండియా. బట్ ఇప్పుడు హైదరాబాద్ అంటే ఆల్మోస్ట్ ఇండియాకి సంబంధించిన మొత్తం ఇక్కడే ఉన్నారు, మినీ భారతదేశం అన్నట్టు అయిపోయింది. సో ఇలా చెప్పాల్సి వచ్చినప్పుడు ఈరోజు చంద్రబాబు క్లియర్గా ఏం చెప్పారంటే అమరావతిని అన్ని రకాలుగా పర్యావరణానికి ఎకో ఫ్రెండ్లీ అన్నట్టు, నివాసయోగ్యం అన్నట్టు, వాటర్ పుష్కలంగా లభించేటట్టు, పొల్యూషన్ అనేది లేకుండా ఉండేటట్టు, టెక్నాలజీ పరంగా ఎక్స్ట్రాడినరీలో ముందుకు దూసుకుపోయేటట్టు, పెట్టుబడులు పెట్టాలన్నప్పుడు ద బెస్ట్ వేలో వాళ్ళకి కనిపించేటట్టు, అండ్ ఏపీకి సంబంధించి స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ అన్నది ఏదైతే ఉందో దానిలో రాజధాని అన్నది అత్యంత కీలకం. ఆ రాజధాని ఇప్పుడు అమరావతి కాబోతాం. ఇది ప్రపంచ వేదిక మీద ఆయన చెప్పున్నాడు. నార్మల్గా చెప్తే అసలు వీడియో ఇచ్చేవాడు కాదు, ప్రపంచ వేదిక మీద చెప్పున్నాడు. అదే రీతిలో ఈరోజు 2047 స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ అన్నప్పుడు కళ్ళ ముందు క్లియర్గా దాని తగ్గట్టు అద్భుతమైన అడుగులు కనిపిస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు లాస్లో ఉంది వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఈరోజు ప్రాఫిట్లో ఉంది. ఇప్పుడు దానికి నియర్ బై వచ్చేసి అనకాపల్లి స్టీల్ ప్లాంట్ రాబోతూ ఉంది. 700 రకాల ఉత్పత్తులు వాళ్ళ దగ్గర ప్రొడ్యూస్ అవుతాయి. దానికి తోడు ఫస్ట్ ఫేజ్లో వచ్చేటప్పటికి 70,000 కోట్ల పెట్టుబడి పెడుతూ ఉన్నారు. ఏపీ ఇక మీదట మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అన్నట్టు, ఎలక్ట్రానిక్స్ హబ్ అన్నట్టు, ఏరోస్పేస్ హబ్ అన్నట్టు, స్పేస్ టెక్నాలజీలో దూసుకుపోతుంది అన్నట్టు, డ్రోన్ టెక్నాలజీకి సంబంధించి డ్రోన్ తయారీకి సంబంధించి హబ్ అన్నట్టు, ఇలా చెప్పుకుంటూ పోతే సర్వీస్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఆక్వా, అగ్రికల్చర్, వీటిలో అసలు ఒకటేంటండి, అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే చాలు అక్కడ A to Z గుండు సూది నుంచి విమానం వరకు అన్నీ కూడా దానికి సంబంధించిన వస్తువులు అక్కడ దొరుకుతాయి. అండ్ కొన్ని ఏకంగా ఫినిషింగ్ ప్రోడక్ట్ కూడా అక్కడే దొరికిద్ది అన్న రీతిలో ఈరోజు ఏపీని డెవలప్ చేయబోతున్నారు. దానికి రాజధాని అమరావతి స్టేట్ మధ్యలో ఉంటుంది, అది అత్యంత కీలకం కాబోతుంది. అవునా కాదా ఒకసారి క్రాస్ చెక్ చేయండి.